అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హైదరాబాద్ ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఏదైతే అక్కడ జరుగుతున్న పోరాటాలను కూడా చాలామంది విద్యార్థులు దాడి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ హెచ్ఎస్సి యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన విద్యార్థులు అక్కడ కూడా ధర్నా నిరసన కార్యక్రమం చేపడుతుంది. దీనికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు కూడా ఏదైతే ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర ఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థి నాయకులు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి, ఏంటి సెంట్రల్ యూనివర్సిటీలో కూడా గత మూడు రోజులకెళ్ళి కూడా యూనివర్సిటీకి సంబంధించిన భూములని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుంది. దీని మీద ఏం చెప్తారు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉందో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 2300 ఎకరాలను అప్పుడున్నటువంటి ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కేటాయించినటువంటి 2300 ఎకరాలను అప్పుడున్నటువంటి 2003లో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించినటువంటి భూమిని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి 350 నుంచి 400 ఎకరాలను లీజుకి ఇచ్చింది. ఆ యొక్క కంపెనీ లీజుకి ఇచ్చినటువంటి కంపెనీ మొత్తం కూడా ఆ కంపెనీ ఏదైతే లీజుకు తీసుకున్న కంపెనీ పెట్టకపోవడం వల్ల లీజు రద్దు చేసుకొని ప్రభుత్వం మళ్ళీ కూడా ఆక్యుపై చేసుకున్నది. ప్రభుత్వం ఆక్యుపై చేసినటువంటి భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 2300 ఎకరాలను ఆ సెంట్రల్ యూనివర్సిటీలో పర్యావరణం, పరిశోధనలు, రకరకాలైనటువంటి అభివృద్ధి కోసం ఆ యూనివర్సిటీ భూమి కేటాయించారు. ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశంలో టాప్ 10లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఈరోజు అక్రమంగా ఏదైతే డెవలప్మెంట్ పేరుతో దాదాపు 400 ఎకరాలను 18,000 కోట్ల రూపాయలు లాభాన్ని ఆర్జించాలన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిశోధక విద్యార్థులు అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ ఆందోళన చేసేటువంటి క్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకుడు ఎర్రం నవీన్ అనేటువంటి పిహెచ్డి స్కాలరు, పొలిటికల్ సైన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కు విద్యార్థి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపినరు. ఆ యొక్క విద్యార్థితో పాటు మిగిలిన విద్యార్థులను కూడా అక్రమంగా అరెస్ట్ చేసిండ్రు. అమ్మాయిల పైన అసభ్యకరంగా ప్రవర్తించిండ్రు, హరాస్మెంట్ చేసిండ్రు. రకరకాలైనటువంటి విద్యార్థినులను ఈరోజు రకరకాలుగా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ వేధింపులకు గురి చేయడమే కాదు, అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి నాయకులను మొత్తాన్ని కూడా బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకృతి ప్రేమికులు ప్రజలందరూ కూడా ఇది ఏదైతే భాగ్యనగరం, మహానగరం అని చెప్పేసి దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నగరం మనం చెప్పుకుంటున్నాం, ఆ నగరానికి ఆక్సిజన్ అందించేటువంటి ఒక ప్రాంతం సెంట్రల్ యూనివర్సిటీ. అలాంటి సెంట్రల్ యూనివర్సిటీని మొత్తం చెట్లు నరికేసి పర్యావరణాన్ని భంగం లేపి అక్కడ ఉన్నటువంటి జీవరాశులను మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి కుట్ర లేపినరు. ఈ కుట్రను మొత్తం విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా దీన్ని ఖండించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా అయితే యూనివర్సిటీకి సంబంధించిన కూడా ఈ మధ్యకాలంలో అయితే రాష్ట్ర ప్రభుత్వము అక్కడ యూనివర్సిటీ అయితే 400కు సంబంధించి ఎకరాల భూమిని అయితే అప్పుడున్న ప్రభుత్వం కూడా యూనివర్సిటీ కాదు రాష్ట్ర ప్రభుత్వం అనే నేపథ్యంలో కూడా ఆ భూమిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాని దీన్ని ఏదో కొన్ని ప్రతిపక్షాల నాయకులు విద్యార్థులు గందరగోళం చేసి అంతా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ అక్కడ జంతువులు చనిపోతున్నాయి, ఎక్కడో చనిపోతే నెమ్మిళ్ళు చనిపోతే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, అంత తప్ప ఏం లేదని చెప్పి ఇక్కడ కొంత ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎమ్మెల్యేలు చెప్తారు. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నా, 2003లో ప్రభుత్వం యూనివర్సిటీకి సంబంధించిన భూమి ప్రభుత్వమే భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఇచ్చింది. ఆ కంపెనీ ఇక్కడ పెట్టకపోవడం వల్ల లీజు రద్దు చేసుకున్నారు. లీజుకు రద్దు చేసిన తర్వాత ఆ లీజుకు రద్దు చేసినటువంటి భూమిని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సెంట్రల్ యూనివర్సిటీ షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలనే ఆక్యుపై చేసిన భూమిని ఆ యూనివర్సిటీకి అటాచ్ చేసినారు. అప్పుడున్నటువంటి రిజిస్టరు 400, 330, 350 ఎకరాలను ఇస్తున్నట్టుగా చెప్పిండ్రు. ఇప్పుడున్నటువంటి రిజిస్టర్ ఏమంటున్నాడంటే అసలు ఎలాంటి ప్రకటనలు కానీ ప్రభుత్వం కానీ విద్యార్థులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ యూనివర్సిటీ రిజిస్టర్గా నేను ప్రభుత్వానికి, యూనివర్సిటీ ఆ బాడీ మొత్తం కూడా ప్రభుత్వానికి భూమిని ఇస్తున్నట్టుగా మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. దయచేసి ఈ విషయాన్ని మీడియా కూడా గమనించాలని చెప్పేసి ఆ యొక్క రిజిస్టర్ నిన్న స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఏమి ఆడ ఉన్నటువంటి విద్యార్థులు ఎల్కేజీ విద్యార్థులు కాదు, దేశ నవభారతాన్ని నిర్మించినటువంటి విద్యార్థులు అక్కడ ఉన్నారు, మొత్తం పరిశోధక విద్యార్థులు. ఆ విద్యార్థులు మొత్తం కూడా ఆ భూమి మాదే అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ రిజిస్టర్, యూనివర్సిటీ సిస్టమ్ ఈరోజు మొత్తం ప్రొఫెసర్లు ఆందోళన చేస్తున్నారు, విద్యార్థులు కాదు. విద్యార్థులకు మద్దతుగా యూనివర్సిటీ ప్రొఫెసర్
ప్రొఫెసర్లు ఈరోజు ఆందోళనకు పిలిపిస్తున్నారు. యూనివర్సిటీ ప్రొఫెసర్లను కూడా అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి ప్రభుత్వం 6 గ్యారంటీలు మేము అమలు చేస్తున్నాం అంటున్నాడు. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం అంటున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి ప్రభుత్వం, విద్యార్థులు పెట్టుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా మనగడ కొనసాగించలేదు. బహుశా ఈ ప్రభుత్వం కూడా అటువంటి దారులకు, అటువంటి పరిస్థితులకు దారితీస్తే విద్యార్థుల ఆగ్రహానికి గురయ్యేటువంటి తప్ప మరొకటి కాదు. 100కు 100% ఇది ఏ ప్రభుత్వాల్లో, ఏ ప్రతిపక్షాల్లో ఎవరో రెచ్చగొడితే చేసేటువంటి ప్రక్రియ కాదు. అది విద్యార్థులకు సంబంధించిన భూమి కాబట్టి విద్యార్థులు అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఏ ప్రతిపక్షమో ప్రోత్సహిస్తే చేసేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చేయరు. తెలంగాణ విద్యార్థులు మొత్తం కూడా మంచి జ్ఞానవంతులు. భారతదేశంగా ప్రపంచ దేశాన్ని శాసించేటువంటి వ్యవస్థ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు చేస్తున్నారు. ఆ విద్యార్థులు ఎవరో ప్రోద్బలంతో చేసేటువంటి ప్రక్రియ ఉండదు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం మరో రకంగా దుష్ప్రచారం చేసి సోషల్ మీడియాను వాడుకునే విద్యార్థుల యొక్క స్ట్రగుల్ మొత్తం కూడా దాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు మళ్ళీ ఇంకో మీడియా కూడా తయారు అయింది. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ యొక్క ప్రక్రియను ఖండిస్తూ ఉన్నాం. రైట్. హైదరాబాద్ అయితే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా ఇప్పుడున్న మంత్రి ఐటీ శాఖ శ్రీధర్బాబు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదే యూనివర్సిటీలో చదివిన వ్యక్తులే, వాళ్ళకి ఈ భూమి వ్యవహారం తెలియదా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క కానీ ఓల్డ్ స్టూడెంట్ సెంట్రల్ యూనివర్సిటీకి, మన ఓల్డ్ స్టూడెంట్స్గా మీరు వ్యవస్థను ఇంకా పరిరక్షించక దానికోసం ప్రయత్నం చేయాలి. పాపం ముఖ్యమంత్రికి ఆ విషయం తెలియకపోవచ్చు, ముఖ్యమంత్రి గారికి ఆ విషయం తెలియకపోవచ్చు. ముఖ్యమంత్రి గారే వన్స్ అపాన్ ఏ టైం అక్కడ ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడి ఒక యూనివర్సిటీని మొత్తం ప్రపంచాన్ని ఇక్కడ చూసే విధంగా తయారు చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ఓల్డ్ స్టూడెంట్స్గా మరింత అభివృద్ధి కోసం పనిచేయాలి. కానీ వాళ్ళు ఏది మాకు సంబంధం లేదన్నట్టుగా వాళ్ళ యొక్క ప్రక్రియ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదనేటువంటిది మేము చెప్తాము. రైట్. ఇప్పటికే ఆ యూనివర్సిటీకి సంబంధించిన కూడా భూములు లాక్కొన్న ప్రయత్నంలో కూడా అంత సాల్వ్ చేసే సమయంలో కూడా అక్కడ ఏదైతే ఆ ప్రాంతం అంతా కూడా జంతువులు ఇలాంటి ఏవైతే ఆ ప్రశాంత వాతావరణం ఉంటుంది, ప్రేమికులు పక్షులు ప్రేమికులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ భూమిని తీసుకోవద్దు, అక్కడ ఉన్న జంతువులకు ఇబ్బంది పడుతుంది. ఒక ప్రముఖులు కూడా, సినీ నటులు కూడా సపోర్ట్ చేయవలసి వస్తుంది. దీని మీద మీరేం చెప్తారు? నేను అదే అంటున్నాను, ఇది విద్యార్థుల పోరాటం కాదు, ఇది ప్రకృతి ప్రేమికుల పోరాటం, ఇది తెలంగాణ పోరాటంగా దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ముందే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం, ప్రభుత్వం అలర్ట్ కావాలని మేము చెప్తున్నాం. ఇది విద్యార్థుల కోణంగానే చూడట్లేదు. ఈరోజు సెలబ్రిటీలు కానీ, ఈరోజు ప్రకృతి ప్రేమికులు కానీ, లేకపోతే శాస్త్రవేత్తలు అనేక మంది ఈరోజు విద్యార్థుల పోరాటానికి ఈరోజు మద్దతుగా నిలుస్తున్నారు. అంటే న్యాయమైన పోరాటమేనే కదా. ఈరోజు నాట్ ఓన్లీ స్టూడెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, మా పాలమూరు యూనివర్సిటీ నుంచి మొదలుకుంటే తెలంగాణ వలన దేశంలో ఉన్న యూనివర్సిటీలు కూడా ఈరోజు ఆ చర్యను మొత్తం ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ జీవన్మరణ సమస్యగా ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిస్థితి ఉంది. నాట్ ఓన్లీ సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాదు తెలంగాణకు సంబంధించినటువంటి విషయంగా తెలంగాణ సమాజమే చూస్తుంది. కాబట్టి ప్రకృతి ప్రేమికుల నుంచి మొదలుకుంటే ప్రజలందరూ దీనికి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి. ప్రభుత్వం అక్కడ పెట్టినటువంటి జేసీబీలు దాదాపు 100 జేసీబీలు ఉన్నాయి. ఆ జేసీబీలను మొత్తం కూడా రిటర్న్ తీసుకుపోవాలి. అక్కడ ఉన్నటువంటి చెట్లను మొత్తం కూడా పరిరక్షణ చేయాలి. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా విద్యార్థులకు అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఎందుకంటే ఒక చెట్టును నరికితే ఆ చెట్టును బతికించేదానికోసం 100 సంవత్సరాలు కష్టపడినా కాదని చెప్పేసి ఈరోజు ముంబైలో చెట్లు నరికిస్తే సుప్రీంకోర్టే ఈరోజు ఆ యొక్క ఒక్కో చెట్టుకు ₹1,00,000 ఫైన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జడ్జిమెంటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా ఆ చెట్లను నరికినందుకు ఎన్ని చెట్లను తొలగించినో అన్ని చెట్ల పైన కూడా ఆ తీర్పే వర్తిస్తా అని చెప్పేసి మేము తెలియజేస్తాను. ఇది ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జరుగుతున్న భూమి వివాదానికి సంబంధించి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రేవంత్ సర్కార్ కూడా ఏదైతే నిర్ణయం తీసుకు దాన్ని వెనుక తీసుకెళ్ళడం లేని పక్షాలను కూడా విద్యార్థులు పోరాటం చేస్తామని చెప్పి ధీమా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.